క్రమశిక్షణకు మారు పేరు ఆ పార్టీ. జాతీయ నాయకత్వం చెప్పినట్లు నడుచుకుంటారు. నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్ అని స్లోగన్ కూడా చెప్తుంటారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఆ పార్టీలో ఎవరి దారి వారిదే. ఒక్కోసారి స్టేట్ ఇన్ఛార్జ్ను కూడా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ పేరెత్తితేనే పార్టీ ముఖ్యులకు చిరాకు వస్తుంది. ఆయన వస్తానంటే వద్దంటున్నారు. ఆ ఇన్ఛార్జ్ మాత్రం ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా తన పని తాను చేసుకుని పోతానని చెప్పేస్తున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఇన్ఛార్జ్ రచ్చ ఏంది? తెలంగాణ బీజేపీలో తలోదారి అయిపోయింది. మొన్నటి వరకు స్టేట్ ప్రెసిడెంట్ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా నడిచిన వ్యవహారం ఇప్పుడు ఇన్ఛార్జ్ వర్సెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నట్లుగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ విషయంలో పార్టీలో గందరగోళం కొనసాగుతోంది. తానే తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ అంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ నేత అభయ్ పాటిల్ ప్రకటించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దాన్ని ఖండించారు. అయితే కిషన్ రెడ్డి మాటలను లెక్క చేయకుండా తెలంగాణ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి హాజరయ్యారు అభయ్ పాటిల్. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్ వ్యవహరించారు. ఆయనను జమ్మూ కశ్మీర్ వ్యవహారాల ఇన్ఛార్జికే పరిమితం చేయడంతో ప్రస్తుతం తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. అధికారికంగా ఈ పదవిని ఎవరికి ఇచ్చినట్టుగా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించలేదు. కానీ జాతీయ నాయకత్వం మౌఖిక ఆదేశాలతో అభయ్ పాటిల్ తెలంగాణ పార్టీ ఇన్ఛార్జిగా తనకు తానే స్వయంగా ప్రకటించుకున్నారు. ఆగస్టు 17న ఢిల్లీలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్లో తెలంగాణ ఇన్ఛార్జిగా పాల్గొన్నట్లు అభయ్ పాటిల్ ట్వీట్ చేశారు. అదిప్పుడు పార్టీలో చర్చకు దారితీసింది. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిగా జాతీయ నాయకత్వం ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదంటూ స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇంతటితో అయిపోయింది అనుకున్న అంశం పార్టీలో మరోసారి కొత్త చర్చకు దారితీసింది. అభయ్ పాటిల్ తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇక్కడి నేతలకు ఇష్టం లేదట. అందుకే ఆయనను తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా రావడానికి అడ్డుకుంటున్నారట. అయితే దీనికి కారణాలు లేకపోలేదు అంటున్నారు పార్టీ నేతలు. అభయ్ పాటిల్ పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా తెలంగాణలో పనిచేశారు. ఆయనకు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు అన్న పేరుంది. ఎవరైనా పని చేయకపోతే ఎంతటి లీడర్నైనా 10 మందిలోనే నిలదీసి అడుగుతారట. నేతలకు అప్పగించిన పనిని 100% పూర్తి చేయాలని పట్టుబడతారట. ఒక రకంగా చెప్పాలంటే అభయ్ పాటిల్కు పని రాక్షసుడు అని పార్టీలో పేరుంది. పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాలు సాధించినప్పటికీ గెలుస్తామనుకున్న భువనగిరి, జహీరాబాద్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో ఓడిపోయిన తీరుపై ఆయన స్థానిక సీనియర్ నేతలను సమావేశంలోనే నిలదీశారట. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతను తన నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు ఎందుకు తక్కువ వచ్చాయని కడిగిపారేశారట. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను కూడా పని విషయంలో పరుగులు పెట్టిస్తున్నాడట. మాటలు చెప్పడం కాదు, సాక్ష్యాలు, ఆధారాలు చూపించాలని అడిగేవారట. ఇలాంటి వ్యక్తి వస్తే తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న కొందరు నేతలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారనే టాక్ బీజేపీలో నడుస్తోంది. ఇదంతా ఒకెత్తైతే ఎవరేమనుకున్నా జాతీయ నాయకత్వం అప్పగించిన పనిని తూచా తప్పకుండా చేస్తాను అని అభయ్ పాటిల్ అంటున్నారట. ఢిల్లీలో సమావేశంలో పాల్గొనడమే కాకుండా 21న హైదరాబాద్లో జరిగిన తెలంగాణ బీజేపీ సభ్యత్వ మహోత్సవ్ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆయనను డయాస్ మీదకు ఆహ్వానిస్తున్న సమయంలో పార్టీ నేతలు పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించిన అభయ్ పాటిల్ అని సంబోధించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అని ఎక్కడా పిలువలేదు. ఈ మాటలకు ఆయన కాస్త హర్ట్ అయినట్లే ఉన్నారట. ఏకంగా అదే వేదికపై ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాను హైకమాండ్ చెప్పిన పని చేస్తాను అని ప్రకటించారట. దీంతో పార్టీలో ఏం జరుగుతుందని అక్కడికి వచ్చిన నేతల మధ్య గుసగుసలు వినిపించాయి. ఇప్పటికే రాష్ట్ర నేతల మధ్య సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతున్న కమల దళానికి ఇప్పుడు ఇన్ఛార్జితోనూ గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్లనన్నింటినీ అధిగమించి పార్టీకి కాబోయే కొత్త అధ్యక్షుడు, ఇన్ఛార్జీలు ఎలా గాడిన పెడతారో చూడాలి మరి.